ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మీకు స్టెప్ 1 చెప్పాను కదా, ఇవాళ స్టెప్ 2 చెప్పాలి. మనం మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఒక సిస్టమ్ నడుస్తుంది. 10th వరకే నడుస్తుంది. ఇంటర్మీడియట్ అంటే మరి కాలేజ్ కదా అది కూడా, కానీ కాలేజీ లాగా ఉండదు కదా. అయితే సబ్జెక్ట్స్ మనం ఏం కావాలో అవి తీసుకోవచ్చు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి. 10th వరకు అందరికీ ఒకటే సిలబస్ కదా. అక్కడి నుంచి ఇంకా ఎవరి కోర్సు వాళ్ళు తీసుకుని దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నిన్నటి వరకు మనం 10th క్లాస్ సిలబస్ అనుకున్నాం కదా. ఏమిటది? పంచకోశాలు నేను కాదు, ఆ కోశ ధర్మాలు నాకు సంబంధం లేదు, అవి నావి, నేను వేరే ఉన్నాను కదా. అందరికీ ఆ నమ్మకం ఉంది కదా కదా. నేనెవరు అని తెలిస్తే అగ్గిపెట్టెలో కానీ ఏమ్మా వస్తువులన్నీ పుల్లలు ఉన్నాయి, దాంట్లో భాస్వరం కూడా ఉంది, కానీ వెలిగేది మాత్రం ఎక్కడి నుంచో వచ్చింది. అక్కడ ఉన్న వస్తువు వెలిగించే వస్తువే కానీ భాస్వరం వెలిగించే వస్తువు. ప్రెషర్ తగిలితే వెలుగుతుంది కదా. వెలిగే వెలుగు మాత్రం వేరే ఉంది, అందులో పదార్థం కాదు. వెలుగు ఎక్కడి నుంచో వచ్చింది. అగ్గిపుల్ల గీసిన తర్వాత వెలుగుతుందే, ఆ వెలిగే పదార్థం అగ్గిపుల్లలో లేదు. అగ్గిపుల్లలో ఉంటే పుల్లలో ఉండగానే అది మండిపోవాలి. పోనీ ఆ అంటించిన దాంట్లో ఉందా అంటే అందులో కూడా లేదు. ఈ రెండు కలిస్తేనే వెలుగుతుంది. అవునా? అంతేనా? అగ్గిపెట్టే లేకపోతే పుల్లలు లోపల లోపలే కాలిపోతాయా? కాలవు కదా. మనం అందరం అంతకుముందు అంటే గురువుగారు మనకు దొరక్కముందు మనం అందరం అగ్గిపుల్లలో, అగ్గిపెట్టెలోనే ఉన్నాం మనం కదా. అగ్గిపెట్టెలోనే ఉన్నామంటే ఒకళ్ళ సంరక్షణలోనే ఉన్నాం. కానీ ఆ సంరక్షణ ఎక్కడ ఈ పుల్లను గీస్తే వెలుగుతుందో మనకు తెలియదు. అగ్గిపెట్టెంతా గీస్తే వెలగదు. మన అమ్మ నాన్న తల్లి తండ్రి గురువు దైవం కదా. దైవం అనేవాడు వేరే ఉన్నారు, తల్లి తండ్రి గురువు మన దగ్గర ఉన్నారు. అంటే ఆ పెట్టెలో మనం ఉన్నాం కదా. తల్లి తండ్రి గురువు దైవం నలుగురు మనకు కావాల్సింది. తల్లి మనకు తెలియకుండానే అదే మనకు తల్లి. మనం మార్చుకుందామన్నా వీలు కాదు. ఎవరైతే మన ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారో వాళ్ళే మనకమ్మ. మన అమ్మ మనకు సత్యం. అమ్మని అసత్యం అంటానికి అస్సలు వీల్లేదు. ఏ కొడుకు కూడా, కొడుకు కానీ కూతురు కానీ అమ్మను మాత్రం నేను నీ కొడుకుని కాదు అంటానికి వీల్లేదు, నువ్వు మాకు అమ్మవి కాదు అంటానికి కూడా వీల్లేదు. ఆ అమ్మ నాన్నని అమ్మ చూపించాలి.
నాన్న ఎవరికి తెలుసు అంటే అమ్మకే తెలుసు. అమ్మ ఎవరిని నాన్న అని చెప్తే మనం వాడిని నాన్న అని నమ్మి తీరాలి, అంతే. నువ్వు రుజువు చెయ్యి, DNA టెస్ట్ చెయ్యి అని అమ్మని అడగడానికి నీకు అధికారం లేదు. అంటే అమ్మ చెప్పినవాడు నాన్న. అమ్మ ఎవరిని చెప్తుంది అంటే ఎవడైతే మనకి గురువును చూపిస్తాడో, అంటే ఒక సిస్టంలో ఉంటే అది తండ్రి బాధ్యత. గురువుని ఖచ్చితంగా వాడు చూపెట్టాలి. అంటే అగ్గిపెట్టెలో ఉన్న అన్ని భాగాలు తీస్తే ఆ పుల్ల వెలిగించే భాగం ఏది ఉందో అది మాత్రమే గురువు. సమాజంలో గురువు అట్లా ఉంటాడు. అంటే మన అమ్మా నాన్నలాగే ఉంటాడు, కానీ వాడు అమ్మా నాన్న కాదు. తండ్రి ఒక్కడు మాత్రమే చెప్పగలడు వీడురా గురువు అని. అంటే తండ్రి గురువు దగ్గరికి తీసుకెళ్ళి దించి రావాలి. ఏమ్మా దాన్ని ఏమంటారంటే ఉపవీతుణ్ణి చేశారు అంటాడు. అదే ఉపనయనం. నయనం అంటే మనకు ఆల్రెడీ అమ్మిచ్చినవే 2 కళ్ళు ఉన్నాయి. నయనం అంటే 3వ నయనం, 3వ నేత్రం. 3 కళ్ళు ఈశ్వరుడికి ఉన్నాయి అంటారు. మనకు కూడా 3 కళ్ళు ఉంటే మనము ఈశ్వరుడు అయిపోతాం. 3వ కన్ను ఎక్కడుందో మనకు తెలియదు. 3వ కన్ను ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. అందుకే దానికి బొట్టు పెడతాం. బొట్టు పెట్టకూడదు, వితంతువులు ముట్టుకోకూడదు, కుంకుమ. కొంతమంది ప్రవచనకారులు ఉన్నారు, వాళ్ళకు నమస్కారం. ఆజ్ఞాచక్రంలో ఈ స్పాట్లో నువ్వు తెలుసుకుంటే నీకు పరమాత్మ తెలుస్తాడు అని మన అమ్మ మనకు ప్రథమ గురువై మొట్టమొదట ఈ బొట్టు పెట్టింది. అమ్మ పెట్టకపోతే అమ్మమ్మ పెట్టింది. అమ్మ బాలింతగా పెట్టలేదు కాబట్టి అమ్మమ్మ పెట్టి ఉంటుంది. అంటే అమ్మ తరఫునే పెట్టింది అమ్మమ్మ కూడా కదా. అంటే అమ్మ చూపించిన చోటుని అది ఒట్టిగా బొట్టు పెట్టుకోవడానికే ఉపయోగించుకుంటున్నాం మనం. ఆ చోటులో పరమాత్మ ఉంటాడు అని చెప్పిన వాడు గురువే. ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడానన. షడానన అంది. 6 ముఖాలు ఉంటాయి అన్నారు. 6 ముఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే 5 ముఖాలు మన జ్ఞానేంద్రియాలే. 6వ ముఖం మనశ్శష్టాని ఇంద్రియాణి. మనస్సు అనే దాంతోనే నువ్వు పరమాత్మను పట్టుకోవడానికి వీలవుతుంది అని చెప్పే చోటు ఇది. అందుకే ధ్యానం చేసేవాడు తన ఆజ్ఞాచక్రం మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి. కానీ సరి అయినటువంటి ధ్యానం అది కాదు. తెలియకుండా గనక ఆజ్ఞాచక్రం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ముందు వచ్చేది తలనొప్పి. ఒప్పుకోదు మనస్సు. అందుకని గురువు ఏం చెప్తాడంటే నువ్వు పరమాత్మను తెలుసుకోవాలంటే నీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 ఉన్నాయిరా నీ దగ్గర కదా. ఈ 4 వస్తువులు కాదు, ఒక వస్తువే. ఏ పని చేస్తుంటే అది దాని రకంగా అది యాక్ట్ చేస్తుంది. ఏ పని చేస్తే అంటే ఆలోచన సంకల్పాలు చేసినప్పుడు అదే మనస్సు, నిశ్చయం చేసినప్పుడు అదే బుద్ధి కదా. అదే స్టోరేజ్ దాచుకున్నప్పుడు అదే చిత్తం. అదే చెప్పాక అశ్వనాథ ప్రబోధిని వెనక నిన్నుండి నడిపించేది అహం. అదే అహం. ఒకే వస్తువు 4 వైపులా 4 రకాలుగా ఉంటుంది. దాని ద్వారానే తెలుసుకోవాలి. ఇప్పుడు అగ్గిపెట్టెని పుల్లని తీసుకుని నా దగ్గర అగ్గిపుల్ల ఉంది కదా అని అగ్గిపెట్టెలో ఎక్కడ పడితే అక్కడ గీస్తే అది రాదు. అది గీయాల్సిన చోటు ఒకటి ఉంటుంది. అక్కడ ప్రెషర్ అప్లై చేస్తేనే ఆ పుల్ల వెలుగుతుంది కదా. ఒక పుల్ల మన పర్పస్ సర్వ్ చేసి ఆరిపోతుంది, ఒకటి పర్పస్ సర్వ్ చేయకుండానే ఆరిపోతుంది. అగ్గిపుల్ల గీసి దీపం వెలిగిద్దాం అనుకున్నాం అనుకో, కొన్నిసార్లు దీపం వెలుగుతుంది, వెలిగాక పుల్లని మనమే ఆరిపేస్తాము. కొన్నిసార్లు అలా కాదు, దీపం వెలగకముందే ఇది ఆరిపోతుంది. ఈ పుల్లంతా కాలిపోయినా దీపం వెలగదు. చాలామందికి అనుభవం ఉంది కదా అది. ఎందుకని అంటే ఈ అగ్గిపుల్ల మన జన్మ. ఒక జన్మలో పరమాత్మని ఇమీడియట్గా మనం లక్ష్యాన్ని పట్టుకోలేకపోవచ్చు. ఇంకో జన్మలో అంటే అది కాలిపోయింది, ఇంకో పుల్ల గీచాం, అది సగం విరిగిపోతుంది, నిప్పంటుకోదు.
అవునా కదా? మనం గీసిన ప్రతి పుల్లా వెలిగి దీపం వెలిగిస్తున్నామా? దీపం వెలిగించాలంటే ఒక్కోసారి 2-3 అగ్గి పుల్లలు ఖర్చు అవుతాయి. 2-3 అగ్గి పుల్లలు 2-3 జన్మలు. గుర్తుపెట్టుకోండి. ఈ జన్మ కాకపోతే ఇంకో ఒక అగ్గి పుల్ల గీయంగానే వెలుగుతుంది, దీపం వెలిగిస్తే అయిపోతుంది కదా, మనకే తెలుసు. ఇప్పుడు టార్చ్ లైట్లో కానీ మనం ఫోకస్ చేసినప్పుడు, అదే సెల్లు ఆన్ చేసినప్పుడు ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు టార్చ్ లైట్లోదే అగ్గిపుల్ల గీచిన తర్వాత మండే మంట అగ్గి పెట్టెలోదే అది ఎక్కడి నుంచన్నా వచ్చిందా? ఒకసారి ఆలోచన చేయండి. పెట్టెలో నుంచి రాలే. మండే గుణం అనేది ఒకటి భాస్వరంలో ఉంది. ఆ భాస్వరాన్ని దీనికి తగిలించాడు. అంటే ఏమిటి? భాస్వరం అనేది స్థితి అయితే, స్థితి అంటే దాని ఉండే చోటు, దాని ఎగ్జిక్యూషన్ కదా. దాని అసలు స్వరూపం ఎక్కడుంది? ఎక్కడో ఉంది అది కదా. ఈ అగ్గిపుల్లలో ఇంత కొంచెం అంటించాడు వాడు. అగ్గిపుల్లకి ఎంత ఉంటుందరా? ఆ మందు ఎటువంటిది అంటే, ఆ మందు వెలిగేది. ఆ వెలిగేదంతా ఇక్కడికి రాలే, ఒక పార్ట్ మాత్రమే వచ్చింది. ఆ పార్ట్ కూడా ఎలాంటిది అంటే గీస్తేనే వెలుగుతుంది. ఈ సెల్లో ఉన్నటువంటి ఈ ఎనర్జీ ఎటువంటిదంటే స్విచ్ వేస్తేనే వెలుగుతుంది. స్విచ్ వేసామంటే ఏం చేశాము? అక్కడ ఏదో ఒకదానికి ఇంకొక దానితో కనెక్షన్ ఇచ్చాం, అంతేనా? ఆ మధ్యలో కనెక్షన్ పోతే వెలగదు. ఆ కనెక్షన్నే శక్తిపాతం అంటాం. అంటే గురువు అయిన వాడు తన దగ్గర ఆల్రెడీ వెలిగే పదార్థం ఉంది కాబట్టి కదా, ఆ వెలిగే పదార్థంతో, వెలిగే పదార్థం అంటే అగ్గిపెట్టె పైన ఉంది, దాంతో నీ దగ్గర ఉన్నటువంటి చిన్న పదార్థాన్ని, ఎందుకంటే నీ చిన్న పదార్థం వెలిగించంగానే మండిపోతుంది, వాడి దగ్గర ఉన్న పదార్థం ఎన్ని పుల్లలైనా వెలిగించగలదు కదా, అవునా కాదా? అటువంటి పదార్థం వాడి దగ్గర ఉంది. అది పెట్టి నీకు వెలిగించి చూపిస్తాడు. ఇదిరా నాయన నీలో ఉన్నది. ఈ అగ్గిపుల్ల ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు పుల్లగా వెలిగి ఆరిపోవచ్చు, లేదా దీపం కావాలంటే దీపం వెలిగించుకోవచ్చు, కర్పూరం కావాలంటే కర్పూరం వెలిగించుకోవచ్చు, లేదు ఒక పిడక మీద 2 కర్పూరం ముక్కలేసి, లేకపోతే ఒక కొబ్బరి ముక్క తీసుకుని, ఎండు కొబ్బరి ముక్క, దాన్ని వెలిగిస్తే ఈ చిన్న వెలుగు ఇంత వెలుగు కావచ్చు. ఇదేం చేస్తుందంటే గుడిసె కూడా తగలబెట్టగలదు, భవనాలు కూడా కాల్చేయగలదు. చిన్న అగ్గిపుల్లలో ఉన్న కాస్త నిప్పు అణోరణీయం. పెద్ద భవనాలు కాల్చగలిగే ఈ నిప్పే, పెద్ద భవనాలు కాల్చగలిగినప్పుడు అది మహతో మహీయం. అర్థమవుతోందా అమ్మా? చెప్తున్నప్పుడు అర్థమవుతుంది కానీ మాకు తర్వాత అర్థం కాదు అంటున్నారు. చెప్తే నిన్న చూపించాను మీకు. మీ దగ్గర నుంచి ఒక నిప్పు వెలిగి, అంతకుముందు మీ దగ్గరే ఉంది, అది రామనాథం గారు వెలిగించారు. ఆ వెలిగిన నిప్పు ఏమైంది? మీ ఇంటికి వెళ్ళి మీ దేవుడి గదిలో ఉన్న మీ ఫోటోని చూసొచ్చింది. ఆ చూసొచ్చిన కాంతి ఎలా ఉంది అని నేను అడిగాను. చూడలేదు అని మీరు చెప్పడానికి వీల్లేదు. అది సూర్యుడిలాగా ఉందా, చంద్రుడిలాగా ఉందా, నిప్పులాగా ఉందా? కానీ ఉంది. ఉండడమే కాదు, అది అనుభవానికి కూడా వచ్చింది మీకు. దాని పేరు, అది మీ శరీరంతో సంబంధం లేదు. శరీరంతో సంబంధం ఉంటే ఇప్పుడు కూడా మీకు ఉండేది. కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నామంటే అది కాదు కదా. ఆ పదార్థం ఏదో మనలో ఉన్నది, అది చిన్నది, అణోరణీయం, అది చిన్నది. అది ఏమన్నాను? దాని యొక్క ప్రతిబింబం అని చెప్పాను. నిన్న అంతవరకే కదా చెప్పుకున్నాం. దేని ప్రతిబింబం? ఆ మహతోమహీయం యొక్క ప్రతిబింబం ఇది. ఆ ప్రతిబింబం ఎక్కడి నుంచి? అదే ప్రతిబింబం ఆభాస. ఆ బింబం నుంచి అది ఉంటేనే ఇది ఉంటుంది, అది లేకపోతే
ఇది ఉండడానికి అవకాశం లేదు. అందుకని దీని పేరు శ్రీ. దాన్ని ఆశ్రయించి ఇది బతుకుతోంది. నిన్నటి పాఠం మీరా అంటే మధ్యలో నిన్న రాత్రి భోజనం చేసాం, పొద్దున్న టిఫిన్ చేసాం, ఇప్పుడు కూడా మధ్యాహ్నం భోజనం చేసాం. అవన్నీ లోపల పెట్టి గుంట పెట్టాం కదా. అందుకని ఇప్పుడు దాన్ని అంతా పైకి తేవాలి కదా. ఏమ్మా ఆ శక్తి అది సూర్య నద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే. దానిలోకి వెళ్ళిన వాడు తిరిగి రాడు అని చెప్పాడు భగవద్గీతలో. యద్గత్వా ఎవడైతే దానిలోకి వెళతాడో, దేనిలోకి? సూర్యప్రకాశము, చంద్రప్రకాశము, అగ్నిప్రకాశము కాని ప్రకాశంలోకి ఎవడెళ్తాడో. ఇప్పుడు కాని ప్రకాశం మీలో నుంచి బయటకు వచ్చింది, దానిలోంచి మీరు రాలే. యద్గత్వ అంటే అర్థం ఏమిటి? ఎవడైతే దానిలోకి వెళతాడో కదా నా నివర్తంతే, వాడు వెనక్కి రాడు. మనం అందరం మన దగ్గర నుంచి దాన్ని పంపించాం, దాని లోపలికి మనం వెళ్ళలే. అర్థమవుతున్నదా? సెకండ్ స్టెప్ స్టార్ట్ అవుతోంది ఇప్పటి నుంచే. మీ దగ్గర నుంచి ఒక కాంతి కిరణం మీ ఇంట్లోకి వెళ్ళి, అదే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అది అనుభవంలో తెలిసింది కాబట్టి. ఒక కాంతి కిరణం మీ దగ్గర నుంచి మీ ఇంటికి వెళ్ళి మీ దేవుణ్ణి చూసొచ్చింది. చూసొచ్చింది అంటే అది ఆ ఆకారం పొందింది. దృక్కు దృశ్యాకారం పొందితేనే నీకు కనపడుతుంది, అది మనకు ఫండమెంటల్ తెలుసు. అట్లా నీలో ఉన్న కాంతి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఆ ఆకారాన్ని నీకు చూపెట్టింది నిన్న. అదే కాంతి నీ దగ్గర ఉంది అని నువ్వు ఒప్పుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు అనుభవించావు కదా. నీ దగ్గర నుంచి అది పోయిందని నీకు తెలుసు, మళ్ళీ నీ దగ్గరికే వచ్చిందని తెలుసు. అది ఎలా ఉంది అంటే శాస్త్రం హిరణ్యవర్ణం అని చెప్పింది. అది బంగారు రంగులో ఉంటుంది, నిజంగా బంగారు రంగులో ఉండదు. ఎందుకంటే ఎందుకు ఉండదండి? మరి మాకు చెప్పారు కదా హిరణ్యవర్ణం అంటే. బంగారు రంగు అంటే దానిలాంటి రంగు ఇంకొక దానికి ఉంది, దాన్ని పోల్చడానికి ఇంకొక పదార్థం ఉంది, అది బంగారం. అంటే భగవంతుడు ఎట్లుంటాడు అంటే బంగారం లాగా ఉంటాడు అంటే బంగారం అంతా మరి భగవంతుడే కావాలి. కాదు, బంగారము అంటే అంతకు ముందు లేకుండా ఉండి ఒక్కసారిగా మెరిసి మళ్ళీ అది అంతర్ధానమై ఏదైతుందో అది బంగారం. మెరుపు తీగ అంటాం కదా, మెరుపు తీగ ఎలా ఉంటుంది? బంగారు రంగులోనే ఉంటుంది. మీరు చూసినది ఎలా ఉంది? అది మెరుపు తీగ. ఎందుకని మెరుపు తీగ? మీరు ఇక్కడి నుంచి మీ ఇంట్లోకి పంపిస్తున్నప్పుడు అది మీ దగ్గర నుంచి ఒక మెరుపులాగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మీలోనే చేరింది. మాలోనే చేరిందా, అది అట్లే పోయిందా అంటే మాకు చూపించింది కదా. అర్థమవుతోందా అమ్మా? మీకే చూపెట్టింది కదా. ఏం చూపెట్టింది? తను పొందిన ధ్యేయాకారాన్ని మీకు చూపించింది. ఆ ధ్యేయం అయిపోయింది. ధ్యేయాన్ని తీసుకెళ్ళి చిత్తసాగరంలో దాచిపెట్టేసుకుంది. మళ్ళీ తనుగా ఉంది అంటే నిరాకారం సాకారమైంది, సాకారాన్ని చేసి దాచిపెట్టుకుంది సూక్ష్మ రూపంలో. మళ్ళీ తను నిరాకారంగా ఉంది. తను నిరాకారంగానే ఉందా, మళ్ళీ సాకారమైందా అనుకోవడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమిటది? మన గదిలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ సోఫాలు కుర్చీలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా సూర్యకాంతి ఆల్రెడీ వాటి మీద పడి, చంద్రకాంతి పడో లైట్ వెలుగులు పడో అవన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటికి ఎవ్వరికీ మేము ఉన్నామని చెప్పగలిగినటువంటి తెలివి లేదు. అవునా? ఉందే? నువ్వు చూసినప్పుడే ప్రపంచం కనిపిస్తోంది. నేను చూసినప్పుడు అంటే నేను ఎదురుగా చూస్తేనేమో నా కళ్ళతో చూశానంటాను, మనస్సులో చూస్తేనేమో నా మనస్సుతో చూసా. మనస్సుతో చూడడానికి వీల్లేదు, కళ్ళతో చూడటానికి వీల్లేదు. కళ్ళతో చూసేటైతే ఈ కన్ను పీకి ఇక్కడ పెట్టి కన్ను చూడవే అంటే చూడదు. ఎందుకని? కన్నుకే చూసే శక్తి ఉంటే నా అద్దాలు ఉన్నాయనుకుంటారా, ఇక్కడ తీసి పెట్టినా కూడా
ఇది ఎవడు పెట్టుకున్నా ఇదిగో ట్రాన్స్పరెంట్గా కనపడుతుంటుంది. చూడండి, నే కళ్ళకి పెట్టుకున్నా కనపడుతుంది, పెట్టుకోకపోయినా చూడండి దీంట్లోంచి గోత్రు పెడుతోందా లైటు కనపడుతుంది. కానీ ఈ కన్ను అలాంటిది కాదు. ఈ కన్ను ఒక మెషిన్. ఇది ఎటువంటి మెషిన్ అంటే ఎవరన్నా తన లోపలికి దేన్నన్నా పంపిస్తే దాన్ని తిరగదిప్పి లోపలికి పంపించి, ఇది కెమెరా, మళ్ళీ లోపలి నుంచి ఆ సీన్ను మీకు చూపిస్తుంది. అర్థమవుతోంది కదమ్మా. కన్ను కాదు, నేను కంటితో చూశాను అనుకుంటున్నావు. కంటితో చూశాను కాదు, నువ్వు ఇంకో దేనితోనో చూస్తున్నావు. బ్రహ్మాకార వృత్తే నువ్వు చూస్తున్నది అని అనుకోవడానికి మనం పుస్తకం చదువుకుంటాం. నా మనస్సు ఎప్పుడో అమెరికాలో ఉన్న మా అబ్బాయి మీదకో మా అమ్మాయి మీదకో పోయింది. ఈ పేజీ అంతా నేను చదువుతా, కానీ నాకేం అర్థం కాలే. అంటే అర్థం ఏమిటి? కన్ను చూడటం లేదు. మరి చదివాను కదండి, చదవటం నీకు అలవాటు కాబట్టి కన్ను చూసి అక్షరాలు చదివింది. మరి నీకేం అర్థం కాలేదు? అర్థం కాలేదు. అవునా కాదా? కాబట్టి కన్ను కాదు చూసేది, కన్ను వెనక ఈ శక్తే ఏదో ఉంది. దాని పేరు మేము బ్రహ్మాకార వృత్తి అన్నాం. దాన్ని బ్రహ్మాకార వృత్తి అని కూడా అనకూడదు, ఎందుకంటే దాని ప్రతిబింబమే కానీ అది కాదు. ప్రతిబింబమే కదా. ప్రతిబింబం దేని మీద పడుతుంది? బుద్ధి మీదే పడుతుంది. కానీ శరీరం ఉండాలి, శరీరం అనే కుండ ఉండాలి, కుండ లోపల కర్మ అనే నీళ్లు ఉండాలి. ఆ నీళ్లల్లోనే ప్రతిబింబం పడే అవకాశం ఉంది. ప్రతిబింబానికి స్వాతంత్ర్యత ఉందా? లేదు. ఎందుకని? అది ఉంటేనే ఇది ఉంటుంది. ఆ బయటిది ఏదో ఉంటేనే ఈ లోపలిది ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అందరికీ తెలుస్తోంది. నేను మీ అందరికీ కూడా మీ దగ్గర నుంచి ఒక శక్తి వెళ్ళి కనుక్కొని వచ్చింది కదా. వచ్చింది అంటే ఏమిటి? మీ దగ్గర ఆ ప్రతిబింబాన్ని పట్టుకుండే శక్తి ఉంది. ఏం శక్తి ఉంది అంటే మనం సజీవులమై ఉన్నాం. నీళ్లు ఉంటేనే కదరా కుండలో బొమ్మ పడేది. నీళ్లు లేకపోతే బొమ్మ పడదు కదా. గోదావరి కుండల్లో బొమ్మ పడింది అంటే ఎట్లా పడింది? కర్మ ఉంది. మనందరికీ కర్మ ఉంటేనే ఈ లోపల ఈ ప్రతిబింబం పడుతుంది. అంతవరకు అర్థమైంది. ఆ ప్రతిబింబం మా సోఫాను కూడా నాకు చూపించింది. సూర్యకాంతి చూపెట్టలే, సూర్యకాంతి చూపెట్టలే, చంద్రకాంతి చూపెట్టలే. మనం ఎవరినన్నా మనస్సులో అనుకుంటే, మనసులో అనుకోవడం కూడా అక్కర్లేదు. ఎవరైనా మనకు ఫోన్ చేశారు, వెంటనే మనం ఫోన్ తీసుకుని హలో అన్నాం. అవతలి వాడి గొంతు వినగానే వాడి గొంతే విన్నాం మనం. వెంటనే మనకు అందులో ఏం కనపడుతోంది? ఆ తాలూకు మనిషి రూపం కనపడుతోంది. ఇప్పుడు ఆ రూపం మన దగ్గరకు వచ్చిందా? వెంటనే మనకేం తెలిసింది? ఆ మనిషి ఎవరో, వాడు ఎటువంటి వాడో, మంచివాడో చెడ్డవాడో తాగుబోతువాడో దొంగవాడో మొత్తం కనపడింది. ఇవన్నీ ఎవరు కనుక్కున్నారు? ఒక శబ్దాన్ని బట్టి, శబ్దాన్ని బట్టి వెంటనే నువ్వు అర్థాన్ని స్ఫురించే శక్తి నీ బ్రహ్మాకార వృత్తికి ఉంది. శబ్దాన్ని బట్టే అర్థాన్ని స్ఫురిస్తుంది. ఏమోనండి మీరు చెప్తున్నారు కానీ శబ్దాన్ని బట్టి మాకు ఏదో ఫోన్లో ఎవడో మాట్లాడంగానే వాడికి బొమ్మ కనిపించిందంటే మీరు శబ్దాన్ని బట్టి అర్థం వస్తుంది అని అంటున్నారు. మాకేం తెలియలేదండి. ఎందుకంటే మీరు చెప్తూ ఉన్నప్పుడు తెలిసినట్టు ఉంటుంది కానీ మాకు తర్వాత తెలియటల్లా. అందుకని నేను చెప్తున్నప్పుడే ప్రబోధ సమయంలో మీకు తెలియాలి. మీకు చెప్తా వినండి. నేను ఇక్కడి నుంచి ఒక గాజు గ్లాసుని ఇట్లా కింద పడేసాను. కింద పడేస్తే గాజు గ్లాసు శబ్దం అవుతుంది, అవునా? శబ్దం అవడమే కాదు, అది పగిలిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మీరు శబ్దమే విన్నారు, వెంటనే మీరేమంటారంటే అక్కడెక్కడో గాజు పగిలింది, మీరు గాజు గ్లాసును చూడలే. పగిలినదేదో మీకు తెలియదు. అది పగిలిందో పగలకుండా ఇంకా ఇక్కడే ఉందో మీకు తెలియదు. అయినా మీరేమంటారు?
ఆ పగిలింది గాజు గ్లాస్ కాదు, వెండి గ్లాస్. ఇది శబ్దం రాలేదులే, శబ్దం వస్తుంది ఏదైనా. ప్లాస్టిక్ది. ఒక మనిషి పడిపోయింది కదా, అంటే శబ్దం వినగానే మీకు ఆ శబ్దం ఎవరు చేశారో, ఎందుకు చేశారో, వాళ్ళు పగిలి ముక్కలైనారో లేక ముక్క కాకుండా ఉన్నారో మీకు వెంటనే తెలిసిపోతుంది. తెలిసిపోతుందా? ఎట్లా తెలుస్తోంది మీకు అంటే మీ బ్రహ్మాకార వృత్తికి, మీ లోపల ఉన్న జ్ఞానాన్ని. నేను బ్రహ్మాకార వృత్తి అని దానికి పేరు పెట్టాను, మీరు అదే బ్రహ్మాకార వృత్తి అనవాకండి. మీకు తెలియాలని ఆ పేరు చెప్తున్నా. అది దాని ప్రతిబింబమే కానీ అది కాదు. అది అయితే మీకు అందరికీ కూడా ఆత్మసాక్షాత్కారం అయిపోయింది పొమ్మనేదాన్ని. కాలే. చెప్పాను కదా నిన్ననే, మీరు ఆ చోటుకి వెళ్ళి మీరు ధ్యానంలో ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో ఈ పని చేయండి. మీ బుద్ధి దర్పణంలో ఉన్నటువంటి ఆ ప్రతిబింబం దగ్గరికి వెళ్ళి దాని దగ్గర నుంచి బింబం చూడండి. అప్పుడు ఏమవుతుందంటే బింబ ప్రతిబింబాలు రెండు ఎలా ఏకమవుతాయంటే, అగ్గిపుల్లను గీచి దీపం వెలిగించినప్పుడు అగ్గిపుల్ల వెలుగు ఉంటుంది, దీపం వెలిగిన వెలుగు ఉంటుంది. రెండూ కలిసి 2 వెలుగులుగా కనపడతాయా, ఒక వెలుగు కనపడుతుందా? ఇంటికి వెళ్ళి ఒక దీపం వెలిగించి చూసుకోండి. అగ్గిపుల్ల గీచాం, ఈ వెలుగే అక్కడ దీపాన్ని వెలిగించింది, ఒత్తిని వెలిగించింది, ఒత్తి కూడా వెలిగింది కదా, అది వెలుగుంది. ఇంకా మనం ఈ అగ్గిపుల్లను తీసేయలే. అగ్గిపుల్ల వెలుగుతోంది, ఒత్తి వెలుగుతోంది. ఈ రెండూ కలిసి 2 వెలుతుర్లు కావు, ఒక వెలుగే. దీని నుంచి దీనికి వచ్చిందందామా, దీని నుంచి దీనికి వెళ్ళిందందామా, ఇవి రెండూ కలిసి ఏమవుతాయి? ఒక వెలుగు తక్కువది, ఒక వెలుగు మంచిది అందామా? అనలేం. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నటువంటి ఈ బ్రహ్మాకార వృత్తి అనే ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి ప్రతిబింబం, మాట మర్చిపోయినాను, ఆ ప్రతిబింబం ఎప్పుడైతే బింబాన్ని తగులుతుందో, ప్రతిబింబం ద్వారానే బింబం తగులుకోవాలి, మర్చిపోవాకండి. అప్పుడు ఆ బింబము ప్రతిబింబము రెండూ కలిసి ఏమవుతాయి? ఒకటే అవుతాయి. ఆ ఒకటి అయింది నీవు అనుభవంలో అనుభవిస్తే, నీకు అనుభవానికి వస్తే, ఇప్పుడు నీకు ఒకటే అనుభవానికి వచ్చింది, దాన్ని ఎక్కడికి పంపించావు? ఇంకో వస్తువు మీదికి పంపించావు. మీ ఇంట్లో ఉన్న దేవుడి పటం మీదికి పంపించావంటే నువ్వు వస్తువే, అది వస్తువే. కాబట్టి ఒక వస్తువు మరొక వస్తువు మీదకి పోతే అది వెలగలే. ప్రతిబింబాన్ని బింబం మీదికి పంపిస్తే వెలుగుతుంది. మీకు తేడా అర్థం, ఇంతకంటే నేను చెప్పలేనురా, మీకు ఇంకా అర్థంగా ఏం చేయలేను. నేనే కాదు, ఎవ్వడేం చేయలేడు. అప్పుడు బింబ ప్రతిబింబాలనేవి రెండు పోయి రెండూ కలిసి ఒకటవుతాయి. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అనాలి. అంటే అక్కడ దీపం కనిపిస్తుందా మీకు? దీపం ఉదాహరణకు చెప్పాను, కానీ అక్కడ దీపం ఉండదు. ఏముంటుంది అంటే, మీరు ఇందాక సోఫాను చూసినటువంటి బ్రహ్మాకార వృత్తి, మీ ఇంట్లో ఫోటోను చూసిన బ్రహ్మాకార వృత్తే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? 10th క్లాస్ సిలబస్ అయిపోయిన తర్వాత కాలేజీ సిలబస్లో ఈ బ్రహ్మాకార వృత్తిని బ్రహ్మాకార వృత్తి మీదకి, బింబం మీదికి పంపించాలి. బింబం ఎక్కడుందండి? ఆ పైన ఉందా అంటే ఆ పైన కాదు, మొత్తం పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఈ ప్రపంచంలో అమృతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో, అమృతం అంటే మృతం కానిది, చావు లేనిది, పొద్దున నమ్మకం చెప్పి మిమ్మల్ని ఆ స్థితిలోకే పంపించాం. అన్నిటికంటే ముఖ్యమైన మంత్రం అది. ఎందుకండి ఈ మంత్రమే ముఖ్యమైంది అంటే, నిన్న చెప్పాను మీకు, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం బంధనాన్ముక్షీయమామృతాత్. మానవుడికి సమస్య చావు లేకుండా ఉండడం. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా నీకు పరమాత్మతత్వం తెలియాలి.
తెలియకపోతే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, ఇది ఎప్పటికైనా తప్పదు. పుట్టామంటే సంసారం ఉంటుంది. మనం పుట్టామంటే సంసారం ఉంటుంది. పుట్టకుండా ఉంటే సంసారం ఉండదు. పుట్టకుండా ఉండేటువంటి స్థితి మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి అంటే అది దానికి భగవద్గీత మనకి ఉపాయం చెప్పింది. ఏం ఉపాయం చెప్పిందంటే ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి. ఇద్దరున్నారా నాయన, ప్రకృతి పురుషుడు అని ఇద్దరున్నారు కదా. ఇద్దరున్నారనే చెప్తోంది. అవి అనాది. అనాది అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, ఫలానప్పటి నుంచి లేదు. ఫలానప్పటి నుంచి ఉంటే దాన్ని ఏమనాలి? ఆది అనాలి. మనం దీన్ని ఏమంటున్నాం? అనాది, ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్పిన కృష్ణుడే నిన్న ఇంకో మాట ఏం చెప్పాడంటే మత్త పరతరం నాణ్యకించిదస్తి ధనంజయ. ఇదేమిటయ్యా నాయన, నేనొక్కడే ఉన్నాను, మత్త పరతరం నేను కాకుండా ఇతరమైన పదార్థం కించిదస్తి ఇంత కూడా లేదు. మరి నేను నా ప్రకృతి ఇద్దరు ఉన్నామని చెప్పాడు కదా. మళ్ళీ ఏమంటున్నాడు? నేను తప్ప ఎవ్వరు లేరంటున్నాడు. మరి ఇంకోళ్ళని ఏం చేశావయ్యా, ఏం చేశావో ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ పక్క శ్లోకంలోనే భగవద్గీత చాలా బాగుంటుందరా. మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ. సరేనయ్యా, నీ స్టేట్మెంట్ ఒప్పుకున్నాను. నేను తప్ప ఇతరమైనది ఇంత కూడా కించిత్, కించిత్ అంటే ఇంత కూడా లేదన్నాడు. మరి మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సూత్రంలో మణులెట్లా గుచ్చబడి ఉన్నాయో అవి రెండూ కూడా, సూత్రము నేనే, మణులు నేనే. సూత్రము మణులు ఇద్దరు ఉన్నారని నువ్వే చెప్తున్నావు. మణిని నేను గుచ్చుకున్నానని చెప్తున్నావు. సూత్రాన్ని నేను దాని లోపల నుంచి దూరిపోయినాను అంటున్నావు. సూత్రమేమో తత్సృష్ట్వా అంటే ఆ మణులను నేను సృష్టించాను. తదేవ అనుప్రావిశత్, దాంట్లో నేను దూరిపోయినాను. బాగానే ఉందయ్యా, దాంట్లో నేను దూరిపోయినానన్నావు. నీ లోపల, వీడి లోపల, వాళ్ళ లోపల, అందరి లోపల ఉన్న నేను నీ దారం అనుకుంటా. అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. మరి ఆ పూసలన్నీ ఏవిరా? వీడో పూస, వాడో పూస, వాడో పూస, వాడో పూస. పూసలు పగిలిపోతాయి, దారం అలాగే ఉంటుంది కదా. ఒకసారి ఒక పూసల దండ వేసుకున్నాను నేను మెళ్ళో. ఒక పచ్చ పూస, ఒక తెల్ల పూస, ఒక ఎర్ర పూస, ఒక పగడాలు, ఓ ముత్యాలు, ఏమో అన్నీ వేసుకుంటుంటాం కదా. అన్నీ వేసుకున్నాను అనుకుందాం కాసేపు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ముత్యాలు, పగడాలు అన్నీ తెగిపోయినాయి, కింద పడ్డాయి, పగిలిపోయినాయి. కానీ లోపల దారం అలాగే ఉంది. దారం తెగలే, దారం తెగదు, అవిచ్ఛిన్నంగా సాగిపోతూ ఉంటుంది. ఆ దారానికి నేను ఇంకో పూసలు తగిలించుకుంటా. ఒకసారి తగిలించుకున్న పూసలన్నీ ఒక సమాజం. ఈ సమాజం పోతుంది ఎప్పుడు? 2025. ఇప్పుడైతే 3025కు మనం ఉండం. ఏమిరా అందరూ ఉంటామా? ఏమో కొందరు ఉంటారేమో, ఉండరు, ఎవ్వరు ఉండరు. కానీ మన దారం ఉంటుంది. ఆ దారం ఏం చేస్తుందంటే కొత్త పూసలు తగిలించుకొని వస్తుంది. అప్పుడు ఆ పూసలు వేరు. పూసలకి షేప్ ఉంటుంది, రంగు ఉంటుంది. పూసలకి షేప్ ఉంటుంది, రంగులు కూడా ఉంటాయి కదా. మరి మన పూసలకు కూడా చాలా రంగులు, రూపాలు చాలా ఉంటాయి. మనకే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో. అట్లా నాది అనేది పూస అయితే నేను అనేది దారం.
మనం అట్లనే అర్థం చేసుకోవాలి. కానీ ఆయన ఏమన్నాడంటే నేను తప్ప ఇంత ముక్క కూడా ఏమీ లేదన్నాడు. ఇదేమిటి గోల? నేను తప్ప ఏమీ లేదంటాడు. ఒకటేమో నశించేది, ఒకటేమో నాశనంగా ఉంది. ఇద్దరిని కలిపి గుచ్చి నేను దండ పెట్టేశానంటాడు. ఈ నువ్వు తప్ప ఇంకేమీ లేదు అంటే నువ్వు నాశనం కాని వాడివి, నువ్వు ఒకటి ఉన్నావు, నేను ఒప్పుకుంటా. ఈ నాశనమై పగిలిపోయే పూసల కథేమిటి? దానికి ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే ఒక మాట మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. నాకు కూడా తెలుసుకున్న నాడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమన్నాడంటే నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణ. ఈ మాట చెప్తారా? వింటారు కదా. ఇదంతా నారాయణుడు అన్నాడు. ఎవడికిరా అర్థమవుతుంది? ఇష్టం వచ్చినట్టు వాగుతావా? నువ్వెంత కృష్ణ పరమాత్మ అయితే మాత్రం, ఎంత వ్యాస భగవానుడు అయితే మాత్రం మా బుర్రలకు అర్థమయ్యేది చెప్పాలి కదా. అర్థమయ్యే బుర్రను ఒక దాన్ని సృష్టించి పంపించాడు రామనాథం గారి బుర్ర అదే. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కోండి, ఆయన చెప్తాడు. మీకేమో రెండు కనపడుతున్నాయి, ఒక దారం కనపడింది, ఒక పూస కనపడింది. పూస ఏమో పగిలిపోతుంది, దారం పగలకుండా ఉంది. మళ్ళీ ఏమి నేను తప్ప ఇంకేమీ లేదని మనం మాట్లాడుతున్నావయ్యా, మాకేమో రెండు కనపడుతున్నాయి. పోనీ అంతా నువ్వే అనుకుందామంటే, అంతా నీవే అనుకుందామంటే మరి నువ్వు నాశనం కాకూడదు కదా. నాశనం అయ్యేవాడు వీడు. అందుకు ఆయన ఏం చెప్పాడంటే నారాయణం అన్నాడు. నార అంటే నీరు, నారాయణుడు అంటే నీళ్లల్లో పుట్టినవాడు నారాయణుడు. అందుకే చూడండి విష్ణుమూర్తి ఎక్కడుంటాడు? పాల సముద్రంలో ఉంటాడు. పాల సముద్రం కాదది, పాలతో సముద్రం ఉండదు. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? వస్తే తల్లి దగ్గర నుంచి వస్తాయి, లేకపోతే ఆవు దగ్గర నుంచి వస్తాయి, లేకపోతే గేదె దగ్గర నుంచి వస్తాయి కదా. ఆవైనా గేదైనా తల్లే కదా. అంటే పాలు ఒకళ్ళు క్రియేట్ చేస్తే వస్తాయి, క్రియేట్ చేయకపోతే పాలు రావు. మరి సముద్రం పాల సముద్రం అంటాడు. ఎట్లా నమ్మి చావాలి మనం? కాదు. ఈ నారాయణుడు ఈ నీరు ఎటువంటిదంటే స్వచ్ఛమైంది, కల్ముషం లేనిది. అందుకు పాల అన్నారు. పాల సముద్రం అని ఎందుకన్నారా అంటే ఇది ఎలాంటిది? స్వచ్ఛమైంది. దాంట్లో ఏమాత్రం, లేకపోతే సముద్రం ఎలా ఉండాలి? లవణ సముద్రం, ఉప్పులాగా ఉండాలి. పాల సముద్రం ఎక్కడైనా చూసారా మీరు? అసలు ఎక్కడా చూడలేరు. పాల సముద్రం మన సంసారం. చూపిస్తా. సంసారమే పాల సముద్రం అంటే స్వచ్ఛమైన సముద్రం. ఇది నారాయణుడు ఎందుకన్నారంటే ప్రతి జీవి, సంసారం అంటే ప్రాణి కదా, మనమందరం ప్రాణులమే కదా. మనమే కాదు మిగిలిన ప్రాణులందరూ కూడా, క్రిమి నుంచి కీటకం నుంచి అందరూ కూడా ప్రాణులే. వాళ్ళందరూ ఎవరి సంతానమో తెలుసునా? ఆ బ్రహ్మకీట జనని, అమ్మగారి సంతానం. ఎవరి దగ్గర నుంచి? బ్రహ్మగారి దగ్గర నుంచి కీటకం వరకు. బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ అంటే పరబ్రహ్మ కాదు. చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి కీటకం వరకు అంటే అన్ని ప్రాణులు. అందులో జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలన్నీ ఉన్నాయి. అవన్నీ ఏమిటంటే నీళ్లు లేకపోతే బతకవు. అన్నీ కూడా నీళ్ల ఆధారంతో బతుకుతున్నాయి. ప్రతి జీవికి నీరు కావాలి. నీరు తర్వాతే మన పంచభూతాల్లో కూడా ఆకాశం, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్ని అభ్య పృథ్వీ. నీళ్ళ తర్వాత నేల రావాలి. అంటే ఇది నేల. ఇది అంటే ఇది సాలిడ్ ఫామ్లో ఉన్నదంతా నేల.
ఈ నేల లోపల అన్ని నీళ్లు ఉండాలి. ప్రతి జీవికి అంటే ప్రాణులందరూ ఎలా ఉండాలి? నీళ్లతోనే ఉండాలి కదా. అందుకని వీళ్ళందరి పేరు నారాయణం అన్నారు. నారాయణం అంటే నీళ్లల్లో పుట్టి నీళ్లల్లోనే ఉండి నీళ్లుగా ఉండి ఏమిటండి, మన శరీరంలో ఏ యాక్సిడెంటో అయ్యి రక్తం పోయిందంటే ఇమీడియట్గా వాడికి 5 లీటర్ల రక్తం ఉంటుంది మనకు. ఏమాత్రం ఒక 100 లీటర్లు తగ్గినా కూడా, 100 లీటర్లు కాదు 100 మిల్లీలీటర్లు తగ్గినా కూడా డాక్టర్ ఇమీడియట్గా ముందు బ్లడ్ ఇవ్వాలంటాడు. ఎందుకని? 5 లీటర్ల రక్తము లేకపోతే ఈ శరీరం నిలబడదు. మనకి ఎప్పుడైనా వాంతులో విరోచనాలు అవుతాయనుకోండి, అప్పుడు వాటర్ పోతుంది. వెంటనే డాక్టర్ ఏం చెప్తాడు? డీహైడ్రేషన్, ఈమెలో నీళ్లు తగ్గిపోయినాయి, ముందు సెలైన్ పెట్టేసేయండి, లేకపోతే ఓఆర్ఎస్ పోయండి. అంటే బలం లేక ఓఆర్ఎస్ పోస్తున్నారా? కాదు. మనకేం పోస్తున్నారు? నీళ్లు నింపుతున్నారు. ఎందుకంటే ఇది నీళ్లతో తయారైంది. నీళ్లతో ఎట్లంటున్నారండి మీరు అంటే, అభ్యపృథ్వీ, నీళ్లు లేకపోతే ఈ నేల ఉండడానికి, నీళ్ళు ఎక్కడ ఆగిపోతే అక్కడ దగ్గర ఆ నేల కదా, నీళ్ళు ఎక్కడ అయిపోతే సముద్రం అంతా వస్తుంటుంది, మధ్యలో నీళ్లు లేవనుకో అది నేల. ఆ నేలలో ప్రాణులు బతుకుతాయి, నీళ్లలో కొన్ని ప్రాణులు బతుకుతాయి. మొత్తానికి ఇవి నీళ్లతో, ఏ జీవి అయినా కూడా నీళ్లల్లో నుంచే పుట్టింది. ఏమోనండి మీరు నీళ్ళలోంచి పుట్టిందంటే మాకేం నమ్మకం కలగట్లేదు. మీరు సైన్స్ చెప్తే మేము నమ్ముతాం కదా. సైన్సే చెప్తారు. తల్లి గర్భంలో మనం అందరం తయారైనాం, అవునా కాదా? ఏమో ఎవడైనా ఒకడు నేను తల్లి గర్భంలో తయారు కాలేదండి అంటే నేనేం చెప్పలేదు, వాడు దయ్యమో భూతమో అయి ఉంటాడు. ఖచ్చితంగా మనిషే కాదు, ఏ జీవరాశి అయినా తల్లి గర్భంలోనే తయారవ్వాలి. ఆ తల్లి గర్భంలో మనం తయారైనప్పుడు మన తల్లి గర్భంలో గర్భసంచి అని ఉంటుందే, అదంతా నీళ్లతో నిండి ఉంటుంది. మరి ఆ లోపల బిడ్డ ఏం చేస్తూ ఉంటాడంటే ఆ నీళ్లల్లో ఈదుతూ ఉంటాడు. మెడికల్ కాలేజీకి వెళ్ళి కావాలంటే చూసి రండి, ఆ బిడ్డ ఏం చేస్తాడు? ఆ నీళ్లల్లో వాడు మునిగి, దానికే అంటారు చూడండి, తల్లి ప్రసవించేటప్పుడు ఉమ్ము నీరు తక్కువైంది అంటే నీళ్లు లేవు ఆ పిల్లవాడికి ఈదడానికి. వాడు ఈత కొడుతూ ఉంటాడు. ఫారిన్ కంట్రీస్లో అయితే ఆ పుట్టిన బిడ్డని వెంటనే నీళ్ళల్లో పడేస్తారు, వాడు చక్కగా ఈత కొడతాడు. ఈత అప్పటి నుంచి నేర్పిస్తారు. మనం అయితే నీళ్ళల్లో పెడితే వాడికి జలుబు చేస్తుంది, వాడు నీళ్లు మింగుతాడు, ఏం మింగడు, వాడిని నీళ్ళల్లో వదిలేస్తారు, వాడు చక్కగా ఈత కొడతాడు. చిన్న బేసిన్ లాంటి టబ్లో వదిలేస్తారులే, నీళ్ళల్లో ఉంటే బావిలో పడేస్తారు అన్నమాట. మనం అందరం నీళ్ళల్లో పుట్టాం, అందుకని నారాయణం అన్నారు మనని. ఇంకా నారాయణం అనే పేరు మనకు ఎందుకు వచ్చిందంటే, ఈ నీళ్ళల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా నామ రూప క్రియ. నామ ఒక ఆలోచన, దానివల్ల ఒక రూపం, దానివల్ల ఒక శరీరం. ఏం ఆలోచన వచ్చింది మనకి? ఒక మనిషిగా పుట్టాలి అనే ఆలోచన వచ్చింది కదా. అంటే ఈ కోరికలతో నాటకం ముందే నాటకం తయారు కాదు. నాటకాన్ని ముందు ఆ డైరెక్టర్ వాడి మనస్సులో కథ రాసేవాడో ఇట్లా ఉండాలి అని స్క్రిప్ట్ రాసుకుంటాడు. మనం కూడా గత జన్మలో స్క్రిప్ట్ రాసేసుకున్నాం, ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఇప్పుడు జరుగుతున్నది కదా. ఆ రాసిన స్క్రిప్టు అది గాడ్ స్క్రిప్ట్, నువ్వు అప్పుడు గాడ్గా ఉండి రాసావు కదా. ఇప్పుడు మనిషి అయినావు, ఇప్పుడు నాకు ఆ స్క్రిప్ట్ వద్దని కొత్త స్క్రిప్ట్ రాస్తున్నావు. ఈ స్క్రిప్టు ఆ స్క్రిప్టు మ్యాచ్ అవటంలా, మ్యాచ్ అవ్వకపోయేటప్పటికి ఏమంటున్నావు? మ్యాన్ ప్రపోజలు, గాడ్ డిస్పోజల్.
ఇదే పని వాడికి కాదు. నువ్వు అప్పుడు రాసిన స్క్రిప్ట్ అదే, నువ్వు దాంట్లో స్థికానై ఉండు, నువ్వు ఉండటంలా. కాబట్టి నామరూప క్రియల యొక్క పర్యవసానమే మన మానవ శరీరం. మనం అందరం మానవులమే, అంటే మనం నారాయణులం ఇప్పుడు ఒప్పుకున్నాం. మరి మనం కాక ఇంకా ఏముంది ఇక్కడ అంటే మనం జీవుళ్ళం అయిపోయినాం. జీవుళ్ళు కాకుండా ఇక ఉన్నది ఇక్కడ జగత్తు. జగత్తు ఏమిటంటే దేశం, కాలం, వస్తువు, అంతే కదా. దేశం, కాలం, వస్తువు ఇవి నిజంగా లేవు. నీ నామరూపక్రియలు ఎట్లా నువ్వు క్రియేట్ చేసుకున్నావో నీ దేశకాల వస్తువులు కూడా నువ్వు అట్లాగే క్రియేట్ చేసావు. అది నీ క్రియేషన్. ఏది? దేశకాల వస్తువులది. ఇంతవరకు గీత గీసుకుని ఇది భారతదేశం అంటాం. పోనీ పృథ్వీలో నువ్వు గీత గీస్తే సరేలే అనుకుందాం మనం. నువ్వు ఆకాశంలో గీతలు గీచావు. నీళ్ల మీద గీత గీస్తేనే ఆ గీత నిలబడదు. నువ్వు ఆకాశంలో గీత గీచావు. ఆకాశంలో గీత గీచావు అంటే ఏమిటి? ఇంత మేర ఆకాశం భారతదేశంది, ఆ ఆకాశం చైనాది, ఆ ఆకాశం రష్యాది, అందుకే మా ఆకాశం మీద మీ ఫ్లైట్ బ్లడ్ చేయకూడదు. ఆకాశం కూడా నువ్వు పనిచేసుకున్నావు. అప్పుడు జీవుడు నారాయణుడే, జగత్తే కదా మనకు. దేశకాల వస్తువులు జగత్తు, నామరూపక్రియలు జీవుడు. ఈ ఇద్దరూ తప్ప ఇక్కడ ఇంకెవ్వరు లేరు. ఈ ఇద్దరును నారాయణుడు అనమంటున్నాడు. నారాయణం మహాజ్ఞేయం, విశ్వాత్మానం పరాయణ. ఈ మొత్తం ఎవరైనారు? నారాయణుడే అయిపోయినాడు. ముందు దేశాన్ని, జగత్తుని, జీవుణ్ణి నారాయణం చెయ్యండి. అంటే ఇవి గాడ్స్ క్రియేషన్ కాదు, ఇది మనిషి క్రియేషన్ అని ముందు ఒప్పుకోండి. మనం అందరం ఎవడి క్రియేషను? దేవుడి సృష్టి కాదు మంది. మనందరినీ ఎవరు సృష్టించారు? మనమే సృష్టించుకున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నారు? నామరూపక్రియలు తెలిసిన తర్వాత మన చరిత్ర ఎవరు రాశారు? మనమే రాసుకున్నాం. ఏ అనుమానమా? లేదు కదా. అలాగే దేశం ఎవరిది అని ఎవరు రాశారు? ఇది భారతదేశం, ఇది చైనా దేశం, ఇది అమెరికా దేశం. ఎవరు రాశాడురా? నేను బస్సులో పోయేటప్పుడు కర్నూలు దాటిన తర్వాత అక్కడ అనంతపురం వస్తుంది. అక్కడ వీళ్ళేమో ధన్యవాదాలు చెప్తారు, వాళ్ళేమో స్వాగతం చెప్తారు. ఒకే ఆర్చీకి కదా. ఇక్కడి వరకు కర్నూలు, ఇక్కడి నుంచి ఎక్కడైనా ఆ నేల ఈ నేల ఏమన్నా తేడా ఉందా? ఏం తేడా లేదు కదా. పోనీ రోడ్డులోనున్న ఒక గీతన్న అడ్డం ఉందా? ఒక స్పీడ్ బ్రేకర్ అన్నా వేశారా? ఇంతవరకు కర్నూలు ఇక్కడి నుంచి అనంతపూర్ అని వెయ్యలేదు కదా. నేను రోజు ప్రయాణం చేస్తూ చూసాను. ఏం బట్టి వీడిది ఇంకటి వరకు కర్నూలు అన్నాడు, ఇక్కడ అనంతపూర్ అంటున్నాడు అని నాకు బుర్రకి ఏమీ తోచలే. ఒరే ఇది మనిషి నాకు ఇంతవరకు పంచకుండా దొంగలు ఊళ్ళు పంచుకున్నారంటారు చూడండి. ఈ ఊళ్ళన్నీ నా వెంటాడు ఒక దొంగవాడు, అక్కడ నేనే దొంగతనం చేయాలి అని. ఇంకోడు ఈ ఊళ్ళన్నీ నావి, నా ఊళ్ళోకి నువ్వు రా. రౌడీలు కూడా అంతే కదరా కదా. కాబట్టి దేశం అనేది అసలు లేదు. మనిషి దాన్ని సృష్టించాడు. దేశకాల వస్తువులు, నామరూపక్రియలు నేను సృష్టించుకుని దేశకాల వస్తువుల్ని నేనే సృష్టించాను. అందుకని జీవుడు, జగత్తు అని వీటికి నేను పేరు పెట్టుకున్నాను. జగత్తు జడం, జీవుడు చేతనం. నిన్న రెండే కదా మనకున్నది. ఈ రెండు మేమిద్దరం వేరువేరు కాదని పరమాత్మ ముందే చెప్పాడు కదా. దాన్ని ఎలా అనుకోవాలంటే మీరు సూత్రము పూసలు చూసి పూసలు పగిలిపోతాయి, సూత్రం పగిలిపోదు అని అంటున్నారు కదా. అట్లా నేను అంటుంటారేమో. కాదురా, ఇది నారాయణమే, అది నారాయణమే.
ఈ రెండు నారాయణాలు ఎట్లయ్యా అర్థం చేసుకోవాలి? రెండు నారాయణమే అయితే ఒక నారాయణం అనాలి కదా. మళ్ళీ ఇది నారాయణమే అది నారాయణమే అంటావు, ఇదేం గోళ అంటే, ఏం లేదురా నాయన, నా దగ్గర ఒక దారపు రీలు ఉంది, ఒక దారపు రీలు. భగవద్గీత ఇట్లాగే మన్ని భలే మభ్యపెట్టి చెబుతుంది, మళ్ళీ బాగా క్లారిటీ ఇస్తుంది. ఒక దారపు రీలు ఉంది. బట్ట నెయ్యాలంటే ఏదైనా ఇక్కడ ఎవరన్నా నేసేవాళ్ళు ఉంటే అర్థం చేసుకోండి, లేకపోతే ధర్మవరం వెళ్ళి నేసే చోట చూసి రండి. మీరు బట్టలు నేసే చోట ధర్మవరమే వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేసే చోట చూడండి. అక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం దారపు కండెలే ఉంటాయి. కొన్ని దారపు కండెల్ని నిలువుగా వేస్తాడు, సేమ్ దారాన్ని మళ్ళీ అడ్డంగా వేస్తాడు. నిలువు దారాలు ముందు రెడీగా ఉంటాయి, అడ్డం దారాన్ని వాడు ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటాడు. దీన్నిటు ఆసులో గొట్టం అంటారు దాన్ని. అది మాటకు ముందు ఇట్లా తిరుగుతూ ఉంటుంది, వీళ్ళేమో దగ్గరికి రావడానికి ఇట్లా లాగుతూ ఉంటారు. ఎప్పుడైనా నేసే చోటుకి వెళ్ళి చూసిరండి. దీన్ని అడ్డం దారం అన్నారు, దాన్ని నిలువు దారము అన్నారంటే రెండు దారంగా ఒకటేనా? మరి దీనికి అడ్డమని దానికి నిలువని ఎందుకు పేరు పెట్టారు? అట్లాగే దీనికి జీవుడని దానికి జగత్ అని పేరు పెట్టాము, రెండు ఒకటే అన్నారు. ఇప్పుడు మత్తపరతనం నాణ్యక్కించిదస్తి, నేను తప్ప ఏం లేదు కదా, నీకు అర్థమైందా? ఏమ్మా అర్థమైందా? ప్రపంచంలో ఒకే వస్తువు ఉంది, అది తప్ప ఇంకోటి లేదు. అదే మరి ఇప్పుడు అడ్డం పోగు నిలువు పోగు అని చెప్పాలి మనం. అడ్డం పోగు నాదైంది, నిలువు పోగు నేనైనా. కాసేపు అనుకోండి, పూసలన్నీ నాదైంది, దారం అంతా నేనైనా కదా. మరి పూసలు దారం వేరే వేరేగా ఉన్నాయి కదండి. ఏం వేరే వేరేగా ఉన్నాయి? దారంలోనేమో 5 భూతాలే ఉన్నాయి. పత్తి, దాంట్లో తడి కావాలి, దాన్ని చేత్తో మనం మెలిగదిప్పాలి కదా. దాన్ని మళ్ళీ దారం తయారు చేయాలంటే వాడు కూడా 5 భూతాలు పెట్టాలి, దాంట్లో ఆరబెట్టాలి, ఎండబెట్టాలి, ఏవో ఉన్నాయి కదా. అట్లాగే ఈ పూస తయారు చేయాలన్నా దీన్ని కాల్చాలి, దీన్ని ఆరబెట్టాలి. అయితే షేప్ మారింది, అది షేప్ వేరేగా ఉంది. అంతేగాని ఇవి రెండు కలిసి అన్నీ మన దగ్గరున్న ఏ పదార్థమైనా చూడండి, ఈవెన్ గొలుసు కూడా బంగారాన్ని యాజ్ ఇట్ ఈజ్ మెడలో వేసుకోవడానికి లేదు. బంగారం ఖచ్చితంగా నిప్పులోకి వెళ్ళాలి, కరగాలి, ద్రవరూపం పొందాలి. ద్రవం తర్వాత ఆ నీళ్ళది గబగబా మనం ఏదో నగ చేద్దామంటే రాదు. దాన్ని మళ్ళీ ఆరబెట్టాలి ఒక మూసలో పోసి. ఒక మూస కాదు, అదేదో గొట్టం మా ఆచార్య పెట్టేవాడు. పెంకులు ఉంటాయి చూడండి రా, మనం ఇళ్ళకి కప్పుకుంటారు చూడు, ఆ పెంకులకి ఒక సన్న దారంలాగా ఉంటుంది ఒక చోటు, మధ్యలో ఖాళీ. ఆ పెంకుని ఇట్లా పెట్టి ఈ కరిగిన బంగారాన్ని ఈ పెంకు మీద పోస్తాడు. అది కాలవలాగా ఇట్లా పోతుంది. ఇమ్మీడియట్గా ఇట్లా కడ్డీ తీసి మన చేతికి ఇస్తాడు. నేను అది వెళ్ళి చూసి వచ్చాను, అందుకని నేను చెప్పగలుగుతున్నా. మీరు కూడా వెళ్ళి చూడండి, ఏమవుతుంది అప్పుడు మీకు తెలుస్తుంది. ఏ వస్తువు తయారు కావాలన్నా 5 భూతాలు లేకపోతే వస్తువు తయారు కాదు. 5 భూతాలు పెట్టి దాని షేపులు మారుస్తున్నారు, కానీ అట్లా 5 భూతాలతోనే మనందరి షేపులు మారినాయి. చూడండి, అందరికీ ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ ఉన్నాయా? అన్ని అవయవాలు అందరికీ ఉన్నాయి, కానీ ఒకళ్ళలాగా ఒకట్లేదే. ఒకట్లాగా ఒకటి ఎక్కర్లేదు. మీరంతా తంబు పెట్టేస్తామంటారు. తంబు ఇంప్రెషన్, తంబు పెట్టి రావడం, పెట్టిదే ఇంకా వీళ్ళకి వేలు ఉండదు. తంబు అక్కడ పెట్టేస్తే ఆ తంబు ఇంగ్లీష్ పదం ఎందుకు, ఈ పెట్టి రావడం తెలుగు పదం ఎందుకు? వేలు ముద్ర వేసొస్తామంటే పోలే. అది అవమానం.
ఈ తంబులు పెట్టేవాళ్ళు నాకు వాళ్ళు తంబు పెట్టేవాళ్ళప్పుడు తంపులు పెట్టొచ్చామన్నట్టు. తంపు అంటే కొట్లాడ. అది ఏదో పెద్ద డిగ్నిటీ అయినట్టు వాళ్ళు మేము గాంగా తంబేసి వచ్చామన్నట్టు మాట్లాడతారు. ఆ తంబు వేసినప్పుడు ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా, ఇంతమంది వేళ్ళు ఒకలా ఉండవు. అట్లాగే మన కళ్ళు టెస్ట్ చేసినప్పుడు అందరి కళ్ళు కళ్ళలాగే ఉన్నాయి కదా, అన్ని పార్ట్స్ కంట్లో పార్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒకడి కన్ను ఇంకోటి కన్ను ఉండదు. వాడంటే వేడి తీసి మన కన్ను ఇట్లా పెట్టమంటాడు, ఆ ఫోటో మ్యాచ్ కాలేదు అంటాడు. చూశారు కదా. అంటే ఇంతమంది కళ్ళు తయారు చేసిన 5 భూతాలతోనే మనం అందరం తయారైనాం. కానీ ఒకడి కన్ను ఒకలాగా ఉండదు. మరి ఏది ఒకలాగా ఉంది? నామరూపక్రియలు దేశకాల వస్తువులు ఒకలా ఉన్నాయి. 5 భూతాలు ఒకలాగే ఉన్నాయి. దాని లోపల ఉన్న సూత్రే మణిగణ ఇవ కూడా ఒకలాగే ఉంది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్ అంటే దీన్ని సృష్టించింది నా భూతాలతోనే, అందులో దూరింది కూడా నేనే. అందులో దూరింది పరమాత్మని మీరు చెప్పారు కదండి. పరమాత్మ ఎవరు? మీకు నేను ఎవరు? నేను ప్రతిబింబం. దేంట్లో దూరింది? నాదిలో దూరింది. దేన్ని సృష్ట్వా? నాదిని సృష్టించి నాదిలో తాను ప్రవేశించింది. ఎవడు ప్రవేశించాడు? జాగ్రత్తగా వినండి. నాదిని సృష్టించాను, నాదిలో నేను చేరాను అన్నాడు. అప్పుడు నాదిలో నేను చేరితే నాది పైన ఉండాలి, నేను లోపల ఉండాలి. అవునా? ఇప్పుడు నా లోపల ఎవరున్నారు? నేనున్నాను. ఆ నేను బింబమా ప్రతిబింబమా? ప్రతిబింబం. కాబట్టి బింబం ఎక్కడుంది? వేరుగా ఉంది. అర్థమవుతుందా? నా లోపల ఉంది ప్రతిబింబం కదా, అది కదా నేను అంటుంది. అదే కదా రివర్స్ అయ్యి నాదిని నేనుగా, నేను నాదిగా వ్యవహారం చేసి నన్ను చంపుతున్నది. దాన్ని ప్రతిబింబమని నేను ఎప్పుడు కనుక్కున్నానో, బింబము నేను అసలు రూపం అని ఎప్పుడైతే గ్రహించానో, బింబం అని అక్కడ చూపిస్తున్నాను ఒకటి మీ పక్కనే ఉన్నది. మీకు ఒకసారి బబుల్ ర్యాప్ చూపించాను, గుర్తుందా? అందులో ఉన్న పేపరు ఆ వైకి రెడీగా ఉందా? ఇదంతా ఒకే ఇందులో సున్నాలుగా ఉన్నాయి. ఈ సున్నాలుగా వచ్చిందేమంటే ఇందులో పేపరే పైకి ఉబ్బింది. అవునా? ఇది ఒక పేపరే, దీని పక్కన ఉన్నది ఒక పేపర్. ఇది ఉబ్బలేదు, ఇది ఉబ్బింది. అంతేనా తేడా? ఇది ఎందుకు ఉబ్బిందిరా అంటే దీని లోపలికి గాలి చేరింది. గాలి సంకల్పం, నాలో కూడా సంకల్పం చేరింది. అదే నామరూపక్రియలు అనే పేరుతో ఇదిగో ఈ బొమ్మలన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేనేమనుకున్నానంటే నా లోపలికి చేరింది ప్రతిబింబం కదా, నేను అసలు బింబాన్ని కదా. అంటే ఈ మొత్తం పేపర్ నేను, నా లోపలికి వచ్చింది ఎవరు? ప్రతిబింబం. అందుకే ప్రతిబింబమే చూడండి, కాగితమే ఉబ్బి లావుగా కనపడుతోంది. ఇగో చావటం లేదుగా, ఏది చావటం లేదు, అన్నీ ఆల్రెడీ ఉంది. చచ్చిపోయిందేమో అనుకున్నా. అన్నీ చచ్చిపోయిన పేపర్ బింబ అది కాదు. ఆ గాలి బయటికి వస్తే శబ్దం అది. ఇదిగో అవి శబ్దాలు వినపడ్డాయా? అక్కడ పేపర్ ఎట్లా ఉంటుంది? ఈ ఉబ్బుగా ఉండే బబుల్ లాంటిది ఉండదు. వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనకేమర్థమైంది? మన లోపల ఉన్నది ప్రతిబింబం, మన బయట ఉన్నది బింబం. ఈ దేహం అనేది లేకుండా పోతే బింబం ప్రతిబింబం అనే రెండు ఉండవు. అందుకని ఇప్పుడు నేను బతికుండగానే, చచ్చిపోయిన తర్వాత నేనేం చేయలేను. బతికుండగానే ఈ దేహాన్ని నేను అదిగా మార్చాలి. నేను అదిగా మారిపోయినాను.
నేను నాది ఇద్దరున్నారు కదరా. మీకు ఇక్కడే ఇదే టర్నింగ్ పాయింట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ స్టేజ్ ఇదే. నా లోపల ఒక నేనున్నాను. ఈ నేను ఆభాస నేనని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నా దగ్గర కర్మ ఉంది, నా దగ్గర కుండ ఉంది, కుండలో ఇది పడబట్టి దాని ప్రతిబింబమే ఇది ఉంది, ఇది ప్రతిబింబం అది బింబం అని నాకు తెలిసింది. అంటే ఈ ప్రతిబింబం బింబంతో కలిస్తే రెండూ కలిసి ఒక లైటే అయిపోతాయని నాకు తెలుసు. కానీ నాకు నా శరీరం వేరుగా కనపడుతోంది. అందుకే కదా ఇందాక రాజేశ్వరి అంది, నేను ఆ అమ్మ చెప్తున్నప్పుడు నాకు ఆత్మ అని తెలిసినా అందులో నేను నిలబట్టల్లా. ఎందుకు నిలబట్టలేదు అంటే నేనది అనుకుంటున్నప్పుడు నాకు నాది గుర్తు రావటంలే. నేనది అనుకోనప్పుడు నాకు నాది గుర్తుకొస్తోంది. నాకు రెండు భావాలు ఉన్నాయి. ఒకటి అహం బ్రహ్మాస్మి అన్న భావం, ఒకటి అహం దేహాస్మి అన్న భావం. దేహాస్మి అన్న భావం నాకు జన్మ జన్మల నుంచి దీనిలో తగులుకుని నాకే ఉంది. అది బాగా ఆరూఢమైపోయింది నా ప్రాణానికి. మీరు ప్రబోధ సమయంలో ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అది కాదు, నువ్వు ప్రతిబింబానివి అని ఎంత చెప్పినా నాకు అది అప్పటికి తోచినట్టుంటుంది, కానీ మళ్ళీ నాకు నిలబట్టాల. అందుకని ఇప్పుడు దీన్ని నేనేం చెయ్యాలి? నాకు ఎప్పుడూ ఇది కావాలి అంటున్నాడు కదా, ఎప్పుడూ ఇది కావాలంటే నేనేం చెయ్యాలి? నీవు అది చేయటం కోసమే నీకు చెప్పాడు పరమాత్మ. ఏం చెప్పాడంటే, మీరు మొట్టమొదట పూజ చేయడానికి ఏదన్నా ఒకటి చేయటానికి కూర్చున్నప్పుడు పురోహితుడు మీకేం చెప్తాడు? ఆచమ్య అంటాడా? ఆచమ్య అని ఏం చెప్తాడు? కేశవాయ స్వాహ. ఎన్ని నీళ్లు తాగమంటాడు? ఒక చేతిలో మినపగింజ మునిగితే ఎన్ని నీళ్ళు వస్తాయి? అందుకే ఉద్ధరిణ అంటాడు. ఉద్ధరిణ అంటే అర్థం ఏమిటంటే నిన్ను ఉద్ధరించేది, నిన్ను పైకి తెచ్చేది. సంసార వృక్షం ఆరూఢ పతంతో నరకార్ణవే. ఆల్రెడీ నువ్వు సంసార వృక్షాన్ని ఎక్కి ఆ సముద్రంలో పడ్డానికి రెడీగా ఉన్నావు. ఏన చేయవో ధృతా సర్వే. జుట్టు పట్టుకుని పైకి లాగుతాడు. చెయ్యి పట్టుకుని లాగితే నువ్వు వాణ్ణి లాగుతావు. ఎవరినన్నా నీళ్లల్లో పడ్డవాణ్ణి చెయ్యి బట్టి లాగవాకండి, కింద పడ్డవాణ్ణి జుట్టు బట్టి లాగండి. జుట్టు బట్టి లాగితే ఎందుకండి వాడు పైకి వస్తాడు అంటే, జుట్టు చూడండి, ప్రతి వెంట్రుక మన పుర్రెకు అతుక్కుని ఉంటుంది. ఏదైనా ఒకటి అతుక్కోకపోయినా మనం ఇట్లా పట్టుకోగానే ఏమవుతుందంటే, ఎవరన్నా కొట్టేవాళ్ళు చూడండి జుట్టు బట్టి పైకి లేపుతారు. అంటే జుట్టు చాలా పట్టుకుంటాడు కాబట్టి మొత్తం బుర్ర పైకి లేవాలి. సంసార వృక్షం ఆరూఢ. నేను సంసారం అనే చెట్టు ఎక్కేశాను. ఎందుకు ఎక్కానో నాకు తెలియదు, కానీ ఇందులోంచి పడ్డానంటే నరకార్ణవే, నరకంలో పడిపోతాను. నన్ను ఉద్ధరించడానికి ఏన చేయవోధృత సర్వే. ఒక్కడిని కాదు, ఎంతమంది వస్తే నీళ్లలో మునిగేవాడిని ఎంత గజఈతగాడైనా ఒక్కడిని పైకి తేగండి. వీడిని తెచ్చి బయటపడేశాక ఇంకోడిని తెస్తాడు. అవునా? కానీ ఈ సంసార వృక్షంలో పడ్డవాడిని ఒక్క ఈతగాడు ఎంతమందినైనా లాగి పారేస్తాడు. అది తస్మై శ్రీ గురవే నమః. అందుకు దండం పెడుతున్నాం. దానికి ప్రొసీజర్ చెప్తున్నాడు నీకు. నేను ఆల్రెడీ సంసారం అనే దాంట్లో పడ్డాను, నన్ను బయటికి తీయవయ్యా. ఏం పడ్డానని మనం అందరం పడ్డాం. నేను పడలేదండి అంట. అందరూ పడ్డారు. ఎందుకని అంటే అందరికీ కూడా నేను నాది అనే భావం కలిగింది. నాది నేను చేసేసాం, రివర్స్ చేసేసాం కదా. మొన్న చెప్పుకున్నాం కదా, అద్దంలో పడగానే ఏమైంది? తిరగబడింది. అందుకే చిన్న పాపకు కూడా తెలుసు నాది నేనని. ప్రతిదాని అందరికీ తెలుసు. ఇప్పుడు మనకు ఇది తెలిసిన తర్వాత, ఫస్ట్ గ్రేడ్ అయిపోయిన తర్వాత సెకండ్ గ్రేడ్లోకి వచ్చాం మనం. సెకండ్ హాఫ్లో ఏం చెప్పాము? ప్రతిబింబాన్ని బింబంతో కలిపితే
బింబ ప్రతిబింబాలు ఏకమైతే అది ఆత్మసాక్షాత్కారం. కానీ ఈ శరీరం ఇంకా బతికుంది, శరీర భావం నాకు కలుగుతోంది. నేను బయటకు వచ్చానంటే శరీరం నాకు గుర్తొస్తోంది. దీన్నే తాదాత్మ్యం అంటాం. ఇది పోవాలి నాకు. ఇది పోవాలంటే మనకి ఏం చెప్తున్నా అంటే బ్రహ్మకర్మ సమారభే అంటాం. అయ్యా నేను బ్రహ్మకర్మ చేస్తున్నాను. బ్రహ్మకర్మ చెయ్యాలంటే బ్రహ్మకర్మ ఎందుకు చేస్తున్నావు? నాకు నీ తాదాత్మ్యం పోవాలని. మనం ఏమనుకుంటాం అంటే నేను సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అందుకే బ్రహ్మకర్మ. సత్యనారాయణ వ్రతం బ్రహ్మకర్మ కాదు, అవునా కదా? మీరు ఇంకేదన్నా పూజలు చేస్తున్నా అవి బ్రహ్మకర్మలు కావు. మనం రోజు బ్రహ్మకర్మ చేస్తున్నామని మొదలు పెడుతున్నాం. మీరు రేపు 10 నిమిషాలు బ్రహ్మకర్మే చెయ్యండి. నా టైం మాత్రం, మీ టైం మీరు ఏ కర్మన్నా చేసుకోండి, నాకు అక్కర్లేదు. నా 10 నిమిషాలు మాత్రం బ్రహ్మకర్మ. బ్రహ్మకర్మ చెయ్యాలి. ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఇంకా దేహం ఉన్నది అని, నేను దేహం అనే భావన నాకు పోలేదు. ఉంది, పైకి మనం మాట్లాడుతున్నా కూడా అది ఉంది. దాన్ని పోగొట్టాలంటే ఆచమ్య, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ 3 సార్లు నీళ్లు తాగమన్నాం. నీళ్ళు ఎందుకు తాగాలండి బాబు అంటే మనకి అన్నవాహిక అని ఇక్కడ గొట్టం ఉంటుంది, ఇసోఫైగస్ అంటారు, అన్నవాహిక. ఈ గొట్టం ఎట్లా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా కిరసన ఆయిల్ని తోడటం చూసారా? బొంబాయి అంటారు దాని పేరు. ఒక గొట్టం ఉంటుంది, ఆ గొట్టంలో నుంచి మనం ఇట్లా అంటే కిరసన ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది కదా. ఏం జరుగుతోంది అంటే అది లోపలికి వెళ్ళినప్పుడు ఇంత చిన్న బిళ్ళ లాంటిది ఉంటుంది. ఇంటికి వెళ్ళి చూడండి, అది పైకి వస్తుంది. మళ్ళీ మీరు ఆ పైకి లాగేటప్పటికీ అది లోపలికి వెళుతుంది. అటువంటిది చిన్న బిళ్ళ ఉంటుంది మన దగ్గర, మన గొంతులో. ఆ 2 గొట్టాలకి మీరు జాగ్రత్తగా గమనించండి. నేను చాలా కష్టపడి సంపాదించుకున్న సాధన మీకు చెప్తున్నా. నా గురువు మీకు చెప్పమని చెప్పారు, ఆయన ఆర్డర్. మిమ్మల్ని ఎట్లా 10 నిమిషాలు అడిగాను, గురుదక్షిణగా ఆయన అది అడిగారు నన్ను. నువ్వు ఎట్లా తెలుసుకున్నావో అట్లా చెప్పమ్మా అన్నారు. అందుకని అట్లనే చెప్తున్నా. ఇది ఎక్కడ పుస్తకాల్లో ఉండదు, ఇది ఆగమం. దీన్ని ఆగమం అంటారు. మన దగ్గర మన అన్నవాహికలో గొట్టం ఉంటుంది. ఆ గొట్టానికి ఒకటే బిళ్ళ ఉంటుంది. ఆ బిళ్ళ ఒకటి గాలిగొట్టము ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది, ఒకటి పొట్టలోకి వెళుతుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు ఈ చిన్న బిళ్ళ గాలిగొట్టం వైపు అట్లా తిరుగుతుంది, ఇటువైపు దాన్ని మూసేస్తుంది. ఇక్కడి నుంచి మనకు ఆహారం లోపలికి పోతుంది. మనం మాట్లాడేటప్పుడు ఈ బిళ్ళ ఇటు మూసుకుంటుంది. మనం ఎప్పుడైనా అన్నం తింటున్నప్పుడు పొరబోయింది అంటారు. మీ వాళ్ళు ఎవరో అనుకుంటారు, ఎవ్వరు అనుకోరు మన్ని. మనకు అంత ప్రియమైన వాళ్ళు ఎవ్వరు లేరు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళు అనుకుంటున్నారు మనకు పొరబోయిందని. ఏమనుకోరమ్మా. ఈ గొట్టం ఉందే ఇది మెల్లగా అందులోకి పోతుంది. ఆహారం తినే దాంట్లోకి పోవలసినటువంటి పదార్థం ఊపిరితిత్తుల్లోకి పోయి గొట్టంలోకి పోయింది. అందుకని దగ్గి దాన్నంతా బయటికి పంపించడానికి నానా కసాట్లు పడుతుంది. ఇంత చిన్న పార్టికల్ ఊపిరితిత్తుల్లో పోయినా చస్తాం మనం. అందుకని ఎవడైనా అన్నం తింటూ కనుక దగ్గితే వాడి నెత్తి మీదో వాడికి ఇక్కడ ఇట్లో కొట్టి పెద్దవాళ్ళైన వాళ్ళు ఆ మెతుకో ఆ చిన్నదేదో పోయింది యువతలకు వచ్చేట్టు చేస్తారు. మరి ఎందుకండి మన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు ఇట్లాంటి మాటలన్నీ మాకు చాలా చెప్పారు అంటే నీ మైండ్ డైవర్ట్ చేయటం కోసం చెప్పారు, అంతేగాని అది పొరబోయిందంటారు. ఏమైంది అంటే ఇటు గొట్టం అటు పడింది. మరి ఆచమ్య కేశవాయ స్వాహ ఎందుకన్నామండి అంటే మనం ఇన్నెన్ని నీళ్లు ఇటువైపు తాగితే మేము సంకల్పం చేసి బ్రహ్మకర్మ చేయదలుచుకున్నాం. బ్రహ్మకర్మ చేయాలంటే మా ఊపిరితిత్తుల్లోంచి గాలి బయటకు వచ్చి మంత్రం చెప్పాలి.
ఆ మంత్రం చెప్పడానికి ఈ ఆహారం అనేటువంటిది ఇది అడ్డం వస్తుంది. కాబట్టి దీన్ని ఇగో 3 సార్లు నీళ్ళు ఇచ్చి మూసేశాం. ఆచమ్య మూసేశాను. కేశవాయ స్వాహ మనం తాగంగానే ఏమంటుందంటే ఓహో గొట్టం వీడేదో నాకు పెడుతున్నాడు అని అది ఓపెన్ అవుతుంది, అటువైపుది మూసుకుంటుంది. మళ్ళీ నారాయణాయ స్వాహ నాగావు, మాధవాయ స్వాహ ఇప్పుడు మూసుకో. తర్వాత ఇంకా గోవిందాయ నమః విష్ణువాయ నమః ఇంకా అది మాట్లాడదు, ఎందుకంటే అది ఇటు రాదు. మరి అవన్నీ చేసి ఏం చేశారా అంటే 24 నామాలు ఉన్నాయి. అవి ఈ 24 నామాలు నీకు 24 తత్వాలు ఉన్నాయి నీ శరీరంలో కదా. 24 తత్వాలు కదా. 25వ వాడు జీవుడు, 26 ఈశ్వరుడు, 27 పరమాత్మ. ఈ 24 కూడా నారాయణుడు చేసేసాం. కేశవ నారాయణ మాధవ గోవింద్ అంటే విష్ణుమూర్తి కాదు. ఎవరి కేశవుడు ఎవడి నారాయణుడు? ఇందాక నారాయణం మహాజ్ఞేయం, జ్ఞానము నారాయణమే, ధ్యాత నారాయణమే, నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః, నారాయణ పరోధ్యాత కదా. తర్వాత చెప్పండి, మర్చిపోతా. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా, నాకు కనపడుతున్నదయ్యా కించిత్ జగత్తు, ఇంకా కొంచెం జగత్తు కనపడుతున్నది, దృశ్యతే కనపడుతోంది, శ్రూయతే వినపడుతోంది, అంతర్బహిచ్చ సర్వం వ్యాప్య నారాయణస్తే. నీకు ఈ కించిత్ జగత్తు లేదురా, లోపల బయట అంతా నారాయణమే ఉంది. నారాయణం అంటే నీళ్లున్నాయి. అసలు మీరు చదువుకుంటే మంత్రం అర్థం చేసుకోండిరా, మీకే తెలిసిపోతుంది. అది తెలిస్తే నాకేమవుతుంది? ఊరికే మంత్రం చదివి ఇది ఫౌండేషన్. రేపు 114వ ప్రశ్నలో ఇదే వస్తుంది, మీకు చెప్తా. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? ఇందాక రాజేశ్వరి అడిగిన ప్రశ్నకి ఇది జవాబు. ఏమడిగింది? అమ్మ చెప్తున్నప్పుడు మాకు తెలుస్తున్నప్పటికీ మళ్ళీ మాకు దేహమే నేనని నాకు అనిపిస్తున్నది, అందులో నిలబడలేకపోతున్నాను. నేను ఎప్పుడు నిలబడాలంటే నాకు ఏం కావాలి? ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వంతా నారాయణం చేసుకుంటే నీ శరీరం నారాయణమే, ధ్యానము నారాయణే, ధ్యాత నారాయణే, ధ్యేయం కూడా నారాయణే. త్రిపుటి సంపుటి అయిపోతే ఏమో, త్రిపుటి అంతా సంపుటి అయితే ఏదో రాశాను నేను ఇక్కడ, మర్చిపోయినా అదేదో, రేపు చెప్తాలే మనకు. త్రిపుటి విడిగా ఉంటే విశేషం, త్రిపుటి సంపుటి అయితే సామాన్యం. ఇది సుభాషితం. త్రిపుటి విడిగా ఉంటే, విడిగా అంటే ధ్యాత ధ్యానం ధ్యేయం, జ్ఞాత జ్ఞానం జ్ఞేయం, 3 చూడండి. అట్లా విడివిడిగా ఉంటే విశేషం. త్రిపుటి సంపుటి అయితే సంపుటి ఎట్లా అవుతుంది? నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణ, నారాయణ పరబ్రహ్మ తత్వన్న, తత్వము నారాయణమే అంటే జగత్తు జీవుడు. మరి ఇంతకంటే మీకేం కాగలరా? ఎప్పుడవుతారు? నీ 24 తత్వాలు కూడా కేశవ నారాయణ మాధవ గోవింద అంటే అప్పుడు నువ్వేమైపోతావు? బింబం కాస్త ప్రతిబింబమై కూర్చున్నావు నువ్వు. నీకంటే భిన్నంగా కించిదస్తి, కొంచెం కూడా కనపడదు కదా. దృశ్యతే శ్రూయతేపి వా, నాకు కనపడుతున్నా నాకు వినపడుతున్నా, కనపడుతున్నా వినపడుతున్నా ఏమవ్వాలి? జగత్తు కనిపించకూడదు, నారాయణమే కనిపించాలి. ఎక్కడ కనిపించాలి? అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ నారాయణుడు అనంతం అవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వసంభువం. వాడెక్కడున్నాడు? పద్మకోశ ప్రతీకాశకం,
హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. నీ శరీరం వరకే చూసుకుంటే నీ బొడ్డు దగ్గర నుంచి 7 అంగుళాల పైన, దశాంగుళం అనుకుంటాను, దశాంగుళం అన్నాడు కదా, 10 అంగుళాల పైన ఉన్నాడు. నీ బొడ్డు దగ్గర నుంచి 10 అంగుళాలు కింద ఉన్నాడు. అక్కడ ఉన్నాడు ఒకడు. వాడు ఎట్లా ఉంటాడు? నీలతో యత మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర, విద్యుల్లేఖలాగా ఉన్నాడు. నీ వారసూకవత్వాన్ని వెలిగించిన అగ్గి పుల్ల ఎలా అయితే వెలుగుతుందో అట్లా ఉన్నది. ఇంకా తర్వాత మీ ఇష్టం రా, మీరే చూసుకోండి. అప్పుడు ఇంకేం మిగిలింది? ఏం మిగలే, నేను ఒక్కడే మిగిలే. ఆ నేనెవరు? అహం బ్రహ్మాస్మి. చాలా డోస్ ఎక్కువైంది కదా, కాఫీలు తాగి హాయిగా ఇంటికి వెళ్ళండి. ఇట్లకే సాధన చేసుకోండి. తెలియకపోతే నన్ను అడగండి, తెలిస్తే మీరే దాచిపెట్టుకోండి. దాచిపెట్టుకోవద్దు, ఇంకొకళ్ళకి చెప్పడానికి ప్రయత్నం. మీకు తెలిస్తే, తెలియకుండా ఎవరికి చెప్పవాకండి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నా 10 నిమిషాల్లో మీరేం చేసినా చేయకపోయినా, మీ ఇంటికి పంపించి మీ దేవుణ్ణి చూసిన మీ బ్రహ్మాకార వృత్తినో, మీ చీకటి గదిలో సూర్యరశ్మి ఉన్నా మీరు చూస్తే మాత్రమే కనిపించే మీ బ్రహ్మాకార వృత్తినో జ్ఞాపకం చేసుకుంటూ ఊరికే కూర్చోండి 10 నిమిషాలు. ఇంకోటి జ్ఞాపకం చేసుకుంటూ కాదు. అట్లా చేసుకుంటే మాకేం లాభం అంటే, మీ దగ్గర ఉన్నటువంటి ప్రతిబింబం బింబం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. మీరు ఊరికే కూర్చోండి, ఏం చేయవాకండి, అదే పోతుంది. అర్థమైందా? అది గురు పూర్ణిమ సందర్భంగా మీకు ఇస్తున్న గిఫ్ట్. జాగ్రత్తగా ఆలోచించండి. 113వ ప్రశ్న 10 సార్లు కాదు 100 సార్లు వినండి. నా 10 నిమిషాల్లోనే వినండి, పర్వాలేదు. అంటే మీకు ఎంత ఛాయిస్ ఇస్తున్నానో చూడండి. మీ టైం ఖర్చు పెట్టద్దు, నా టైం